మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 9:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో. హే ఆగు, ఈ రూమ్ లో ఏమీ వేయని అవసరం లేదు, బయటికి వెళ్ళు. ఏమో నా కత్తయ్య ఇల్లంతా వేయమని చెప్పారు, నేను వేస్తున్నా. వేయడానికి కుదరదని చెప్పా కదా. నీ పూజా కార్యక్రమాలు ఏమైనా ఉంటే బయట పెట్టుకో. ఈ దేవుడి పూజలు వాటి మీద నాకు నమ్మకం లేదు. మనుషుల్ని నమ్మరు, దేవుడిని నమ్మరు. మీకు దండం మాస్టారు, 2 నిమిషాలు నన్ను వదిలేస్తే నా మానాన్ని నా పని చూసుకొని వెళ్ళిపోతా. ఒక రూమ్ లో వేయాలి, ఇలా మనిషి మొహం మీద కాదు. అయ్యో మిస్సమ్మా, నీకే చెప్తున్నా, ప్లేట్ పక్కకు జరుపు. అయ్యో నాకు కూడా ఏం కనిపించట్లేదండి, నేను కూడా కళ్ళు మూసుకున్నా. ఆగండి, పక్కకు తీస్తాను. అయ్యో అయ్యో ఏమైందండి, ఎందుకు అందులో దగ్గుతున్నారు? నా మొహం మీదకి పొగ తీసుకొచ్చి అంతసేపు పెడితే దగ్గు నాకు ఇంకేం వస్తుంది. నువ్వు ముందు నా తల మీద కొట్టడం ఆపు. సారీ అండి, ఒక్క నిమిషం ఇక్కడే కూర్చోండి, నేను ఎప్పుడే వాటర్ తీసుకొస్తాను. కూర్చోండి. పౌర్ణమి గడియలు మొదలైనట్టున్నాయి. మను బాడీలోకి వెళ్ళి ఆయనకి నిజం చెప్పేస్తే? వద్దు, నేను దాని బాడీలోంచి బయటకు రాగానే మళ్ళీ ఇంట్లో వాళ్ళని దాని మాటలతో మాయ చేస్తుంది. ఎవరైనా బాడీలోకైనా వెళ్ళి మనుకి గట్టి వార్నింగ్ ఇవ్వాలి. రాథోడ్ బాడీలోకి వెళ్ళి చెప్తే అస్సలు సీరియస్ గా తీసుకోదు. మిస్ అమ్మ, అయ్యో వద్దు, ఆల్రెడీ పోయిన పౌర్ణమికి నేను చేసిన పనికి సమస్యలతో సతమతం అవుతుంది. ఇంకెవరి బాడీలోకి వెళ్ళి చెప్తే మను భయపడి ఈ ఇంటికి దూరంగా వెళ్తుంది. నీకేం కాలేదు కదా? మీరుండగా నాకేమవుతుంది? అదే నాకేమవుతుంది నాన్న? మిస్సమ్మ, ఈ ధూపం పడేసి వెళ్ళింది నువ్వే కదా? ఆయనకి దగ్గొస్తే హడావిడిగా వెళ్తూ. నేను అదంతా అడగలేదు మిస్సమ్మ, ఆ ధూపం అలా పడేసి వెళ్ళింది నువ్వేనా కాదా అని అడుగుతున్నా. కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఏది ఎక్కడ పెట్టాలో తెలీదా నీకు? ఇంట్లో పిల్లలున్నారు, పెద్దవాళ్ళున్నారు. అరే అమ్మరే చూసుకోకుండా నిప్పుల మీద కాళ్ళు పెట్టబోయాడు. ఏం కాలేదు కదమ్మా, ఇంకెందుకు గొడవ? కాలేదు కాబట్టి సరిపోయిందాంటీ. అదే అమర్ కాళ్ళు పెట్టేసుంటే, లేదా ఆ నిప్పు ఏదైనా క్లాత్ మీద పడుంటే మంటలు వచ్చేసేవి. పిల్లలున్న ఇంట్లో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? అయినా ముసుగేసుకొని మోసం చేసి పెళ్లి చేసుకున్న మనిషి నుంచి బాధ్యతలు ఎక్స్పెక్ట్ చేయడం మన తప్పు. పిల్లల్ని చూసుకోవడమే రాదు, ఇక ఇంటి నేను చూసుకుంటుంది. మిస్సమ్మని ఇంకొక మాట అన్నా నేను చూస్తూ ఊరుకోను. మిస్సమ్మ ఏం తప్పు చేసిందని ఇలా అందరి ముందు అరుస్తున్నారు? మిస్సమ్మ ఈ ఇంటి కోడలు. తనతో కానీ తన గురించి మాట్లాడేటప్పుడు కానీ మాటల్లో మర్యాద ఉండాలి. ఏంటి, పిల్లల్ని చూసుకోవడం కూడా రాలేదా? అమ్మ చనిపోయిందన్న బాధలో ఉంటే అమ్మనే మరిపించేంత అమ్మ ప్రేమని పంచింది. ఓడిపోతున్నప్పుడు ధైర్యాన్నిచ్చింది. మా గెలుపుకి మాకంటే ఎక్కువగా ఆనందించింది. ఈ ఇల్లు కోల్పోయిన ఆనందాలు తిరిగి తీసుకొచ్చింది. అందరి మొహాల మీదకి చిరునవ్వుని తీసుకొచ్చింది. అంటే అమర్కి ఏమన్నా అవుతుందేమో అన్న భయంతో అలా అన్నానమ్మో. చూసుకోవడానికి నేను ఇంకా ఇక్కడే ఉన్నాను కదా, ఏమైనా అవ్వనిస్తానా? అయినా జరిగిన దాంట్లో మిస్సమ్మ తప్పేముంది? ధూపం టేబుల్ మీదనే పెట్టింది, అది పొరపాటున కింద పడిపోయింది. అది తన తప్పెలా అవుతుంది? అమ్ముకి ఏమైందిరా? ఉన్నట్టుండి ఎందుకు ఇలా మిస్సమ్మ వైపు మాట్లాడుతుంది? అదే కదా, మిస్సమ్మ చేసిన తప్పకి డాడీ బాగా తిడతారనుకుంటే అమ్ము ఏంటి మొత్తం చెడగొడుతుంది. సారీ అండి, వాటర్ తీసుకొద్దామన్న హడావిడిలో ప్లేట్ సరిగ్గా పెట్టలేదు. ఇంకొకసారి ఇలాంటి కారణాలు కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మనోహరి, అనవసరంగా నోరు జారావు. జరిగిన దానికి ఆల్రెడీ హడలిపోయిన మిస్సమ్మను నీ మాటలతో బాధ పెట్టావు. ఇంకోసారి ఇలా చేయకు. ఒక్క నిమిషం, మిస్సమ్మ తప్పు లేకుండా మిస్సమ్మని అన్ని మాటలు అన్నందుకు సారీ చెప్పెళ్ళు. అమ్ము పర్లేదు, నాకే సారీలొద్దు. నేను కావాలని చేయలేదని అర్థం చేసుకున్నారు, అది చాలు. సారీ వద్దని చెప్పడం నీ సంస్కారం మిస్సమ్మ, చెప్పడం తన బాధ్యత. సారీ అన్నా, బాగా సానబెట్టు. ఒకే వేటికి పని జరిగిపోవాలి. పెళ్లితో కొత్త జీవితం మొదలవుతుందంటారు, అని ఆయన్ని పెళ్లి చేసుకున్న వాళ్ళకి చావు ఎదురవుతుంది. అప్పుడు ఆవిడ, ఇప్పుడు ఈవిడ. నా చేతుల్లో చావడానికి వాళ్ళు ఆయన్ని పెళ్లి చేసుకున్నట్టుంది. ఆయన మనోహరి మేడం ని పెళ్లి చేసుకునేదాకా ఈ చావు లాగం. జరిగేది చూస్తుంటే ఆ పెళ్లి అయ్యేలా లేదు. సర్లే, ఎటు చూసినా మనకే లాభం. కారు దొంగతనం జరగడమేమో గాని సిటీలో ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లు చెక్ చేయాల్సి వస్తోంది. ఇక్కడ కూడా లేదు. వీడు అమరేంద్ర సార్ వైఫ్ కేసులో సస్పెక్ట్ కదా, కస్టడీ నుంచి పారిపోయాడు. ఇన్ని రోజుల నుంచి వెతుకుతుంటే భలే చిక్కాడు. హలో, మార్నింగ్ సార్. మీ వైఫ్ కేసులో పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న బాబ్జీ ఎక్కడున్నాడో తెలిసింది సార్. పక్క వాడేనా? కన్ఫర్మ్ చేసుకున్నావా? సార్, వేరే కేసు కోసం సిటీలో ఉన్న సీసీ కెమెరాలు చూస్తూ ఉంటే ఒక కెమెరాలో కనిపించాడు సార్. ఇప్పుడు కూడా నా కళ్ళ ముందే ఉన్నాడు సార్. ఇప్పుడే పెట్రోలింగ్ టీమ్ కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను సార్, వెళ్ళి అరెస్ట్ చేస్తారు. నో,
వద్దు, వాడికి చిన్న అనుమానం వచ్చినా మళ్ళీ తప్పించుకుంటాడు. నువ్వు వాడి మూమెంట్స్ ని మానిటర్ చేస్తూ ఉండు. నేను కంట్రోల్ రూమ్ కే వస్తున్నా. ఓకే సార్. ఏంటి ముగ్గురు అన్నా చూస్తున్నారు? ఏమైంది? ఎందుకు నన్ను రౌండప్ చేస్తున్నారు? ఎందుకు రౌండప్ చేశామో నీకు తెలీదా? ఇన్నాళ్ళు మనమందరం ఒక టీం అనుకున్నాం కదక్క. కట్టప్ప కంటే దారుణంగా మాకు వెన్నుపోటు పొడుస్తావని అనుకోలేదక్క. అక్కడ జరిగిన దానికి బాగా హర్ట్ అయినట్టున్నారు. హర్ట్ కాదు, హార్ట్ లో పెయిన్ గా ఉంది. అసలు నువ్వు మిస్ అమ్మ తరపున ఎందుకు మాట్లాడావు? ఎందుకు సపోర్ట్ చేసావు? మనకు సపోర్ట్ చేస్తున్నా ఆ మనోహరి ఆంటీ మీదికి ఎందుకు విరుచుకుపడ్డావు? అమ్మో ఎందుకు అలా మాట్లాడిందో తెలియదు కానీ నా తరపున మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది రాథోడ్ గారు. అసలు మాట్లాడుతుంది అమ్మునేనా లేదా తనతో ఎవరైనా మాట్లాడించారా అనిపించింది. అమ్మ చనిపోయిందన్న బాధలో ఉంటే అమ్మనే మరిపించేంత అమ్మ ప్రేమని పంచింది. నేను ఇంట్లోకి వచ్చింది పిల్లల కోసమే. మనోహరి ఎన్ని అవమానాలు చేసినా, ఎన్నిసార్లు బయటికి పంపాలని చూసినా ఇక్కడే ఉంది పిల్లల కోసమే. ఆ రోజు పెళ్లి ఆపాలనుకున్నది పిల్లల కోసమే. కానీ నాకే తెలియకుండా నాకు జరిగిన ఈ పెళ్లి వల్ల పిల్లలు నాకు దూరం అయిపోయారు. పిల్లలతో రోజంతా గడపడం, అంజలి చేసే అల్లరి, అమ్మ మాటలు, ఆకాశ్ ఆనంద్ ఆడే ఆటలు, వాళ్ళకి కథలు చెప్తూ నిద్రపుచ్చడం, ఇవన్నీ ఇవ్వలేకపోతున్నాననే బాధగా ఉండేది. వాళ్ళకి నా మీద కోపం ఎప్పటికీ పోదేమో అని చాలా భయపడ్డా. కానీ ఇవాళ అమ్మ మాట్లాడాక మళ్ళీ ధైర్యం వచ్చింది. పౌర్ణమి రోజు పూజ చేస్తే మంచి జరుగుతుందని మావయ్య చెప్పారు. అలానే జరిగింది. అయ్యో అయ్యో మిస్సమ్మా, నువ్వు కనని పిల్లల మీద నువ్వు ప్రేమ కురిపిస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మా మధ్య ఏ బంధం ఉందో తెలియదు కానీ వాళ్ళు నా పిల్లలే రాతోడు. మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 9:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో.